ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొరత కూడా కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించిన సిలిండర్ల సరఫరా కొంత ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు వేర్వేరు రంగుల్లో ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి సిలిండర్లో నిల్వ చేసే గ్యాస్ రకం వాటి వినియోగాన్ని బట్టి రంగులు నిర్ణయిస్తారు. ఎరుపు రంగు సిలిండర్ ఇది మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్. వంట కోసం ఉపయోగించే గ్యాస్ ఇందులో ఉంటుంది. ఇది ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తారు. ఎరుపు రంగు ప్రమాదాన్ని చూపిస్తుంది. ఎల్పీజీ చాలా సులభంగా మంట పట్టే గ్యాస్ కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇవి వాణిజ్య సిలిండర్లతో పోలిస్తే కొంచెం చిన్న పరిమాణంలో ఉంటాయి. నీలం రంగు సిలిండర్లు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జ్లు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి సబ్సిడీ లేకుండా అందించబడే గ్యాస్తో నింపుతారు. అందువల్ల ఇవి గృహ సిలిండర్ల కంటే ఖరీదైనవి. తెలుపు రంగు సిలిండర్లు వైద్య రంగానికి సంబంధించినవి. వీటిలో సాధారణంగా ఆక్సిజన్ నిల్వ చేస్తారు. ఆసుపత్రులు, వైద్య కేంద్రాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ సిలిండర్ల వినియోగంపై కఠిన నియమాలు ఉంటాయి. వీటిని వంట కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. పసుపు రంగు సిలిండర్లు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లలో ఇవి విస్తృతంగా వినియోగంలో ఉంటాయి. ఇందులో ఎల్పీజీ, ప్రొపేన్, బ్యూటేన్ వంటి గ్యాస్లు ఉండవచ్చు. వేడి చేయడం, వెల్డింగ్ వంటి పారిశ్రామిక పనులకు ఇవి ఉపయోగపడతాయి. బూడిద రంగు సిలిండర్లు సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కలిగి ఉంటాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, కూల్ డ్రింక్స్ తయారీలో ఇవి ఉపయోగిస్తారు. ఇవి అధిక పీడనంతో ఉండే సిలిండర్లు. వీటిని స్టీల్ లేదా అల్యూమినియంతో తయారు చేస్తారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్ రంగులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా భద్రతాపరమైన సమాచారాన్ని కూడా తెలియజేస్తాయి. అందువల్ల ప్రతి రంగు వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా అవసరం.